Morning students, in this video we are discussing about circles. Circles ఎక్కడెక్కడ చూస్తారు మీరు? బస్ వీల్స్, నెక్స్ట్ సిగ్నల్ లైట్స్, వెహికల్స్ దేని వీలైనా మనకి సర్కిల్ షేప్లో ఉంటుంది. డి డయామీటర్ని ఏమంటారు? డి అంటారు. ఓ ఈజ్ ఆరిజిన్, ఆర్ మీన్స్ రేడియన్స్. ఈ డయామీటర్ ఈక్వల్గా ఉంటుంది, రేడియస్ కూడా మొత్తం ఈ సర్కిల్ చుట్టూ ఉండే రేడియస్ అంతా సమానంగా ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ. ఇలా 10 grams ఉంటుంది. 10 గ్రామ్ అంటే సెవెన్ షేప్స్లో ఒక స్క్వేర్ని తీసుకుని 7 షేప్లో కట్ చేసుకుని ఇలా కలర్ చేసుకుని వీటిని కట్ చేసుకుంటే ఈ రకమైన షేప్స్ గల డాల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా పిక్చర్స్ మీరు తయారు చేయొచ్చు. 7.3లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్? మనకి పెరిమీటర్ తెలుసు. ఎడ్జెస్ చుట్టూ ఉన్న మెజర్మెంట్నే పెరిమీటర్ అంటారు. చుట్టూ 3 centimeters మీన్స్ దిస్ ఈజ్ స్క్వేర్. అంటే దీని పెరిమీటర్ ఎంత అవుతుందంటే 4 3s are 12 centimeters అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. 6 centimeters 4 3 3. 4 sides unequal. These 2 sides are equal. These 2 sides are not equal. 6 plus 4 10. ఏం చేయాలంటే 6 plus 4 plus 3 plus 3. 6 plus 4 10. 10 plus 3 plus 3 6. 16 centimeters these diagram perimeter. Next, a piece of a land Simhachalam in the following shape. Find the length of the fencing wire required to provide fencing ground along the land. ఈ ల్యాండ్కి ఫెన్సింగ్ వేయాలంటే మనకి ఎంత ఫెన్సింగ్ రిక్వైర్డ్ అవుతుంది చూద్దాం. 18 ప్లస్ ఇలా ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. 17 ప్లస్ 16 ప్లస్ 14 meters. 14 plus 16 30. 30 plus 17 మీకు ఇలా ఈజీగా ఉంటుంది. 17 plus 18 35. అంటే 65 meters length of fencing he required. నెక్స్ట్, ది పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్ ఈజ్ మీటర్స్. పెరిమీటర్ అన్న వెంటనే నేను చెప్పాను చుట్టూ ఉన్న ఎడ్జెస్ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. 3 plus 3 meters plus 3 meters plus 5 meters plus 6 meters plus 2 meters. 3 plus 3 6. 6 plus 5 11. 11 plus 6 17 plus 2 19 meters. 19 meters ఈ షేప్కి పెరిమీటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫిగర్? ఈ డయాగ్రామ్ యొక్క పెరిమీటర్ ఎంత అని అడిగాడు. 2 centimeters 3 centimeters. వీటినన్నిటినీ యాడ్ చేసుకుంటే వచ్చేయడమే. 2 plus 3 5. మామూలుగా నేను ఇక్కడ రాస్తున్నాను. 2 plus 3 plus 3 plus 3 plus 2 plus 5 plus 7 plus 5. 2 plus 3 3 plus 3. వీటినన్నిటినీ యాడ్ చేసుకుంటా వచ్చేయడమే. ఇక్కడ చూడండి, 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. 3 3s are 9. ఇలా ఈజీగా చేసుకోవడం నేర్చుకోండి. 9. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 2s are 4. 2 టైమ్స్ వచ్చింది. 2 2s are 4. 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 5s are 10. 7 ఓన్లీ 1 టైం ప్లస్ 7. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే. 13 ప్లస్ 10 23 ప్లస్ 7 30 centimeters. ఈ డయాగ్రామ్ యొక్క పెరిమీటర్ 30 centimeters అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ది గివెన్ బిలో? ఈ ఫిగర్స్ యొక్క పెరిమీటర్ను ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. పెరిమీటర్ అనేటప్పటికి జస్ట్ యూ మస్ట్ కౌంట్ ఇట్ ఎడ్జెస్. చుట్టూ ఉన్న ఎడ్జెస్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ మర్చిపోయాను. 12 13 14. పెరిమీటర్ని పి అంటాను. 14 మీటర్స్ అవ్వచ్చు, సెంటీమీటర్స్ అవ్వచ్చు. పెరిమీటర్ 14 centimeters. నెక్స్ట్, ఏరియా వచ్చేటప్పటికి
1 2 3 4 5 6 7 8 ఏరియా మీన్స్ 8 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. దీని యూనిట్స్ అంటామన్నమాట. నెక్స్ట్ డయాగ్రామ్, దీనికి కూడా అంతే. ఏం చేయాలంటే యూ మస్ట్ కౌంట్ ఇట్. చుట్టూ ఉన్న గ్రిడ్స్ని కౌంట్ చేసేయడమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. పెరిమీటర్ ఈజ్ 20 సెంటీమీటర్స్. మరి ఏరియా ఏంటో చూద్దాం. ఏరియా అనేటప్పటికి ఆక్యుపైడ్ ది స్పేస్ కాబట్టి ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయో కౌంట్ చేయడమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.